అండి. పల్లి చిక్కీ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంట్లోనే క్రిస్పీగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూసేద్దామా? పల్లి చిక్కీ డేకొకటి తీసుకోవడం వల్ల చాలా హెల్తీగా ఉంటారు. అంతేకాకుండా దీంట్లో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ పల్లి చిక్కీ డే 1 ఎలా ఉందో పీస్ క్రిస్పీగా డే లాస్ట్ వరకు అలాగే ఉండేలా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా చేయాలో చూద్దామా? ఈ పల్లి చిక్కీ కోసం మెయిన్‌గా ముందు పల్లీలు తీసుకొని 1 కేజీ స్టవ్ మీద బాండీ పెట్టుకొని వితౌట్ ఆయిల్ లో ఫ్లేమ్‌లో కొద్ది కొద్దిగా పల్లీలన్నిటిని వేయించేసుకొని, ఇలా పొట్టు తీసేసుకొని పల్లీలన్నిట్లికి పక్కన పెట్టుకోవాలండి. వేయించుకున్న పల్లీలని. తర్వాత 1 కేజీ పల్లీలకి 1 కేజీ బెల్లం తీసుకోండి. స్వీట్ తక్కువ తినేవారైతే 800 గ్రామ్స్ వరకు బెల్లం తీసుకొని, బెల్లం మునిగే వరకు వాటర్ వేసుకొని, ఇలా పాకాన్ని గరిటెతో తిప్పుకుంటూ పాకం వచ్చే వరకు తిప్పుకోవాలండి. వాటర్‌లో వేస్తే ఇలా టింగ్ అని శబ్దం రావాలి చూపించిన విధంగా. అప్పుడు చిక్కీకి పాకం రెడీ అయిపోయిందని అర్థమండి. ఇలా పాకంలో వేయించిన పల్లీలు వేసుకొని ఫాస్ట్‌గా మిక్స్ చేసేసుకోవాలండి. అంతకు ముందే మనం ప్లేట్‌కి ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసుకొని పక్కన పెట్టుకోవాలి. రాసుకున్న దాంట్లో మనం మిక్స్ చేసుకుని మిశ్రమాన్ని వేసుకొని ఫాస్ట్‌గా ఇలా చెంబుతో చూపించిన విధంగా చదును చేసేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల వేడి మీద పల్లీలు కట్ చేసేసుకుంటే చిక్కీ పీసెస్ అనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి. చూడండి చూపించిన విధంగా చిక్కీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తది. అంతేనండి. ఈజీగా ఇంట్లోనే పల్లీలు రెడీ చేసేసుకోవచ్చు. పల్లీ చిక్కీ చాలా టేస్టీగా ఉంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.